రేషన్ కార్డుల విషయంలో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అర్హులైన లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డులను మంజూరు చేస్తూ వస్తోంది. అర్హుల నుంచి దరఖాస్తులు స్వీకరించి అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు అందించడమే లక్ష్యంగా ఈ ప్రక్రియను నిరంతరంగా కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఇటీవల పలు జిల్లాల్లో పౌర సరఫరాల శాఖ అధికారులు క్షేత్రస్థాయి పర్యటనలు నిర్వహించగా రేషన్ వ్యవస్థలో పలు అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. అర్హత లేకపోయినా రేషన్ కార్డులు పొందినవారు, అలాగే రేషన్ బియ్యం పక్కదారి పట్టిస్తున్న ఘటనలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో రేషన్ వ్యవస్థను పూర్తిగా శుద్ధి చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం కొత్త కార్యాచరణకు శ్రీకారం చుట్టింది. ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలకు విరుద్ధంగా రేషన్ కార్డులు కలిగి ఉన్న వారిని గుర్తించి అటువంటి బోగస్ కార్డులను రద్దు చేయాలని పౌర సరఫరాల శాఖ నిర్ణయించింది. ఈ మేరకు జిల్లాల వారీగా అనర్హుల జాబితాలను అధికారులు సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికీ కొన్ని జిల్లాల్లో బోగస్ రేషన్ కార్డుల ఏరివేత ప్రక్రియ ప్రారంభమైంది. క్షేత్రస్థాయి పరిశీలనలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో పనిచేస్తున్న కొందరు ఉద్యోగులు కూడా తెల్ల రేషన్ కార్డులు కలిగి ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అలాగే 4 ఎకరాలకు పైగా భూమి ఉన్నవారు, వార్షిక ఆదాయం 8 లక్షలకు పైగా ఉన్నవారు, ఐటీ చెల్లిస్తున్న వారు కూడా రేషన్ కార్డులు పొందినట్లు సమాచారం. అంతేకాకుండా అర్హత లేకపోయినా రేషన్ కార్డులు ఉపయోగిస్తూ వైద్య సేవలు, పింఛన్లు వంటి ప్రభుత్వ ప్రయోజనాలు పొందుతున్న ఘటనలు కూడా బయటపడ్డాయి. ఈ వివరాలన్నింటినీ సమీకరించిన పౌర సరఫరాల శాఖ అధికారులు గుర్తించిన పేర్ల జాబితాలను అన్ని జిల్లాలకు పంపించారు. జాబితాలో ఉన్న ప్రతి ఒక్కరి అర్హతపై మరోసారి సమగ్ర పరిశీలన జరగనుంది. కేవలం జాబితాలో పేరు ఉందని మాత్రమే కార్డు రద్దు చేయబోమని, పూర్తి స్థాయి విచారణ తరువాత అర్హత లేని వారిపైనే చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. బోగస్ రేషన్ కార్డులను రద్దు చేసి నిజంగా అర్హులైన ఇప్పటికీ కార్డు దక్కని వారికి ప్రాధాన్యం ఇవ్వడమే ప్రభుత్వ లక్ష్యమని అధికారులు తెలిపారు. జిల్లాల నుంచి వచ్చే నివేదికల ఆధారంగా ప్రభుత్వంతో చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు అధికారులు. రేషన్ వ్యవస్థ పూర్తిగా అర్హులకే అందేలా పారదర్శకంగా అమలు చేయాలన్నదే ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయంగా అధికారులు వెల్లడించారు.